చాలా మందిలో ఉదయం లేవగానే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకునే అలవాటు ఉంటుంది. మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఏదన్నా జ్వరం వచ్చిందనో, పన్ను పీకిచ్చినప్పుడు, లేతే ఏదంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, యాంటీబయోటిక్ కోర్స్ రాసినప్పుడు దాంతో పాటు రాసిన గ్యాస్ట్రిక్ టాబ్లెట్‌నే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు వాడాల్సొస్తుంది గ్యాస్ట్రిక్ టాబ్లెట్? ముందు అలవాటు లేదు కదా! యాంటీబయోటిక్స్ వాడాక మాత్రం ఎందుకు కంటిన్యూ చేయాల్సొస్తుంది అనంటే, యాంటీబయోటిక్ అంటే బ్యాక్టీరియాని చంపడానికి ఎప్పుడైతే మందు లోపలికెళ్ళిందో, గుడ్ బ్యాక్టీరియా కూడా డ్యామేజ్ అవుతుంది. మన గట్‌లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న ఈ గుడ్ బ్యాక్టీరియా డ్యామేజ్‌కి గురైందో, మన గ్యాస్ట్రిక్ కంప్లెయింట్ అన్నదే సుదీర్ఘంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, నెక్స్ట్ టైమ్ నుంచి మీలో ఎవరైనా సరే యాంటీబయోటిక్ కోర్స్ వాడారు అనంటే గనక, కోర్స్ ఆపగానే గ్యాస్ట్రిక్ టాబ్లెట్‌ని కంటిన్యూ చేయకుండా ప్రోబయోటిక్ ఉన్న ఆహారాన్ని తినగలిగితే, ఏ బ్యాక్టీరియా అయితే డ్యామేజ్‌కి గురైందో అది మళ్ళీ రీటైన్ అవుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనంటే పూర్వం నుంచి మనకు తెలిసొచ్చిందే. సద్దన్నం తీసుకోవచ్చు. ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అని అంటాం. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా పులిచిన పెరుగేదన్నా ఉంటే దాన్ని వాడుకోవచ్చు. కాంజీ అని బీట్రూట్, క్యారెట్‌తో మన ఇంట్లో తయారు చేసుకునే ప్రోబయోటిక్ డ్రింక్ ఉంటుంది. దాన్నైనా సరే రెగ్యులర్‌గా తీసుకోగలిగితే ఈ యాంటీబయోటిక్స్ వాడిన తర్వాతన మన గ్యాస్ట్రిక్ కంప్లెయింట్ నుంచి బయటపడగలుగుతాం.